తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే జరిగే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో డైలమా నెలకొనడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధికారికంగా 42% కల్పించే వీలు కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు 4 వారాలు గడువు ఇచ్చినందున అప్పటి వరకు వేచి చూద్దామా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో స్పష్టత రానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో కూడా హైకోర్టు గడువు వరకు వేచి చూద్దామని, ఆలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ముగుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఓవైపు అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, మరోవైపు 50% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చునంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇవాల్టి కేబినెట్ భేటీలో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశముందంటున్నారు.